వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు చెరువుని సందర్శించడం జరిగింది. చాలా బాధాకరం. 15% తెలంగాణలో ఉంది, 85% ఆంధ్రాలో ఉందని వీళ్ళు చెప్పడం, అది కొంత పనులు కావట్లేదు, కొంచెం జాప్యం జరుగుతుంది. మరి వచ్చే ఖరీఫ్లో మాకు ఇబ్బంది అవుతుంది. దాదాపు 20,000 ఎకరాలు సాగు చేసుకుంటూ ఇక్కడ దాదాపు ఎస్టీలు ఎక్కువ, ఏజెన్సీ ఏరియా కాబట్టి ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. ఇవాళ ఎస్సీ గారితో కలెక్టర్ గారితో మిగతా వాళ్ళందరూ అధికారులు రావడం జరిగింది. అధికారులు పిలిచి అడిగితే వాళ్ళు చెప్పిన విధానం మీద దాదాపు 92 కోట్ల బడ్జెట్ అయితే సార్ మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, మాట్లాడుతున్నాం. కాకపోతే కొంత స్పందన 2 రాష్ట్రాలు కలవట్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇమ్మీడియట్లీ దీనికి 2 ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఢిల్లీ పిలుచుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ విధానాలు ఏంది, దీని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో కనుక్కొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది సెంట్రల్ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా కొంత సహకారం మేము వాళ్లకు లెటర్ ద్వారా రాసి అక్కడి నుండి కూడా వీళ్ళు అడిగిన విధానాన్ని చూసి వీళ్ళు ఇచ్చే పేపర్ని పరిగణన చేసుకొని సెంట్రల్ వాళ్ళకు రాసి కూడా తక్షణమే వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలనేది మా ఆలోచన. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దీని గతంలో కంప్లైంట్లు వచ్చినాయి నాకు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఆధారంగానే ఇక్కడ రావడం జరిగింది. తిరగడం వల్ల ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడక్కడ కొంచెం పబ్లిక్ అవగాహన అనేది ఒకటి తక్కువ ఉంది. తెలిస్తే ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు చేయకపోతే ప్రజలు నష్టపోతారు. ప్రజలు నష్టపోతే మీ మీద మంచి ఒపీనియన్ ఉండదు. మీరు ప్రజల మనల్ని పొందాలంటే ప్రజల కోసం సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు మీ సొంతమేం లేదు ఇక్కడ. ప్రజలు మీరు ఖచ్చితంగా ప్రజలకు పని చేయాలి. పని చేయకపోతే ఇక మాలాంటి కమిషన్లకు కంప్లైంట్లు పెడతారు, లేదా కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్తే మళ్ళీ ఏంది, మీ ప్రతిదానికి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులకు నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వీలైనంత వరకు త్వరగా అందరికీ పట్టాలు రాని వాళ్ళకి పట్టాలు, లోన్లు రానో లోన్లు, ఇల్లు రాని వాళ్ళకి ఇల్లు, కొన్ని చోట్ల రోడ్లు లేవు, రోడ్లు కంప్లీట్ చేస్తూ మిగతా కంప్లీట్ చేయాలని ఆదేశిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.